లేదు, కులం మతం లేదు, లేదు, భయం మతం లేదు. లేదు, అయ్ భయం అసలే లేదు. ఏం నవ్వుతున్నారు? ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి ప్రకాష్ రాజ్ వాయిస్ భయం పొరలు కమ్ముకున్నాయి. చేస్తారు ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. కొరటాల శివ రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ. దేవరా మా దేవర చంప కథ. లేపుతున్నాడు కట్టు. మనిషికి బతికేంత ధైర్యం చాలు, డబుల్ యాక్షన్ ఇది. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే నరకుతున్నాడు అట్ట. నువ్వున్నంత వరకు ఈ కుండ మీద నీ మట్టి దేవరును చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాల. ఎప్పుడు చూడు శ్రీకాంత్ కూడా ఉన్నాడు. కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. మొత్తం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయింటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం వస్తున్నాడు. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఎన్టీఆర్ గారు నడుకులు చూస్తుంటే ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య మనం ఎట్లా ఉంటుందో చూసుకోవచ్చు సినిమాలో. ఎన్టీఆర్ గారు ఈ సినిమా డబల్ యాక్షన్ కూడా మనం అనుకోవచ్చు. తండ్రి కొడుకు, తండ్రి వెళ్ళిపోయినట్టు మనకి చూపించారు ట్రైలర్లో. ఇంకా అనసూయ ఉంది, మళ్ళీ ప్రకాష్ రాజ్ ఉన్నారు. అందరినీ ఓవరాల్గా అయితే ఒక రేంజ్లో చూపించారు. ఆ నరుకుడు కానీ, తిమ్మింగ్లో నుంచి ఇలా ఎన్టీఆర్ గారు పైకి పోవడం కానీ ఒక రేంజ్లో అయితే చూపించారు. ఇంకా చూద్దాం, వెయిట్ చేద్దాం మనమైతే దేవరా కోసం. ఈ సినిమా కోసం అయితే స్టిల్ నేనైతే ఫుల్గా వెయిట్ చేస్తున్నాను. భారీ ఎక్స్పెక్టేషన్స్తో అయితే రాబోతుంది సినిమా. వెయిట్ చేద్దాం మనం ఎంతవరకు సినిమా ముందుకు పోతుంది. ఎన్టీఆర్ సినిమా కాబట్టి ఆల్మోస్ట్ బాగానే తీస్తారు నాకు తెలిసే. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి వెయిట్ చేద్దాం దీని గురించి కంపల్సరీగా. ఇంకా జాహ్నవి కపూర్ కూడా దీంట్లో ఉంది హీరోయిన్గా. వీళ్ళిద్దరు కాంబినేషన్లో చూద్దాము. రెండో వాడు కూడా ఉన్నాడు, తండ్రి కొడుకు మళ్ళీ జాహ్నవి కపూర్. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో సినిమాలో అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.